everyone, welcome to Chivan Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning Pure Maths faculty. Now in today's session we are going to discuss the problems on concept 3. Right? So ఈ పార్ట్నర్షిప్ అనేది రేషియో ప్రపోర్షన్స్లో ఒక పార్ట్ మాత్రమే అమ్మ. రైట్? సో చాలా చిన్న సబ్జెక్ట్, చిన్న చాప్టర్ అయినా కూడా మనకి 1 మార్క్ పక్కా వస్తుంది. ఓకే, సో మనం బేసిక్ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాము, తర్వాత కొంచెం అడ్వాన్స్డ్కి వచ్చాము, జాయిన్ ఆఫ్టర్ సమ్ మంత్స్ అని. నౌ విల్ ఫైండ్ ద రేషియో. ఓకే, మనం ఫైండ్ రేషియోకి తీసుకుందాం. అంటే ప్రాఫిట్ రేషియో అయినా కూడా, ఇన్వెస్ట్మెంట్ రేషియో అయినా కూడా, లేకపోతే టైం రేషియో, ఈ మూడే కనుక్కోమంటాడు. ఆ రేషియోస్ ఒకసారి చూద్దాం. రైట్, సో చూడండి మా, ఇక్కడ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం కదమ్మా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్. సో మనకి ఎలా ఇస్తారు వాడు, 3 ఇన్వెస్ట్మెంట్స్ అన్నా 2 ఇన్వెస్ట్మెంట్స్ అన్నా ఇస్తాడు. రైట్, సో దానితో పాటు టైం కూడా ఇస్తాడు. అప్పుడు ఏం కనుక్కోమంటాడంటే ప్రాఫిట్ కనుక్కోమని చెప్తాడు. సో ప్రాఫిట్ రేషియో ఎంత అని అడుగుతాడు. ఒకవేళ ఇలా కాకుండా వాడు ఏం చేస్తాడంటే ఇన్వెస్ట్మెంట్ ఇస్తాడు. ఓకేనా, 2 ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాడు, ప్రాఫిట్ రేషియో ఇస్తాడు. ప్రాఫిట్ రేషియో ఇచ్చేసి టైం రేషియో కనుక్కోమని చెప్తాడు. రైట్, సో ఇది సెకండ్ వెరైటీ. సో థర్డ్ వెరైటీ ఏంటిమా, మనకి ఇన్వెస్ట్మెంట్స్ కనుక్కోమని చెప్తాడు, ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక్కోమంటాడు. సో టైం రేషియో ఇస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్ రేషియో కూడా ఇస్తాడు. అంటే ప్రాఫిట్ రేషియో ఇచ్చి, టైం రేషియో ఇచ్చి, ఇన్వెస్ట్మెంట్ కనుక్కోమని చెప్తాడు. రైట్, అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చేసి, ప్రాఫిట్ రేషియో ఇచ్చి, టైం రేషియో కనుక్కోమని చెప్తాడు. నెక్స్ట్ ఇంకెలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చేసి, టైం రేషియో ఇచ్చేసి, ప్రాఫిట్ రేషియో కనుక్కోమంటాడు. సో మనం ఏ విధంగా ఇచ్చినా కూడా మనకు ఇది యూజ్ చేయాలమ్మా. రైట్, ఏది యూజ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడమ్మా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఏ 3 persons ఆర్ ఇన్ ద రేషియో 3:2:1. ద ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఏ 3 persons ఆర్ ఇన్ ద రేషియో 3:2:1 అండ్ their times are in the ratio 1:2:3 and their times are in the ratio 1:2:3. Then find profit ratio. చూడండి మా, ప్రాఫిట్ రేషియో అంటే ఎలాగనుకుంటాం మనము, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అన్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి, రైట్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అన్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఇవి 3 మల్టిప్లై చేసినప్పుడు, ఇది ఏ ఇన్వెస్ట్మెంటు, బి ఇన్వెస్ట్మెంటు, సి ఇన్వెస్ట్మెంటు, ఏ ఏమో 1 yearకి, బి ఏమో 2 yearsకి, సి ఏమో 3 yearsకి పెట్టాడు అనుకోండి. ఓకేనా, రైట్. సో అప్పుడు ఏమొస్తుంది చూడండి, 3 × 1 3, 2 × 2 4, 1 × 3 is 3. వాట్ ఈస్ ద ప్రాఫిట్ రేషియో మా హియర్, ప్రాఫిట్. సో ప్రాఫిట్ రేషియో ఈక్వల్స్ టు 3:4:3. ఇక్కడ మనకు ప్రాఫిట్ రేషియో ఏంటి, 3:4:3. రైట్, సో ఇక్కడ ఏం కనుక్కున్నాం మనం, ఫస్ట్ ఇన్వెస్ట్మెంటు టైం ఇచ్చినప్పుడు ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు టైం ఎలా కనుక్కుంటాం. రైట్, సో చూడండి అది కూడా చూద్దాం. సో 3 persons ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:9:10. 3 persons investments are in the ratio 7:9:10. Right, 7:9:10 and their profits are in the ratio 14:18:20. Their profits are in the ratio 14:18:20. Then find టైం రేషియో అంటాడు. ఓకే, సో చూడండి మా, 7:9:10, 14:18:20. చూడండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్ కదా, అంతే కదమ్మా. సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, టైం కనుక్కోమంటున్నాడు. సో టైం ఈక్వల్స్ టు ఎలా కనుక్కుంటాం మనము, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్.
అంతే కదా, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. చూడండి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ప్రాఫిట్ కదా, సో దిస్ ఈజ్ ద ప్రాఫిట్. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది కదా, అంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా వస్తుంది, టైమ్ ఈక్వల్స్ టు 14/7 ఈజ్ టు 18/9 ఈజ్ టు 20/10. అంతే కదా, 14/7 ఈజ్ టు 18/9 ఈజ్ టు 20/10. సో అప్పుడు ఎంత వస్తుంది, 7 2s 9 2s 10 2s 20. సో మనకు T ఈక్వల్స్ టు 2:2 వస్తుంది, రైట్. అంటే వాళ్ళు ఈక్వల్ మంత్స్కైనా ఈక్వల్ ఇయర్స్కైనా ఈక్వల్ ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేశారు, రైట్. సో ఒకవేళ 2:2 అని ఇవ్వచ్చు, లేకపోతే దీన్ని మనం ఎలా రాయొచ్చు, క్యాన్సల్ చేస్తే 1:1 అయినా రాయొచ్చు, రైట్. ఇది మనకు సెకండ్ వెరైటీ. నెక్స్ట్ ఏంటిమా, మనకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, టైం కనుక్కోమన్నాడు. నెక్స్ట్ టైం ఇస్తాడు వాడు టైము ప్రాఫిట్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ కనుక్కోమంటాడు, టైము ప్రాఫిట్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ కనుక్కోమని చెప్తాడు. సో లెట్స్ సీ నౌ. చూడండి ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము, ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి, రైట్. ఇప్పటివరకు టైం కనుక్కున్నాము, నవ్ విల్ ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్, రైట్. 3 persons are involved in a investment. 3 persons are involved in a business or an investment, right. So they invested some amount and A invested for 3 years, B invested for 2 years, C invested for 1 year. A invested for 3 years, B invested for 2 years, C invested for 1 year. Then their profit ratio becomes 9:10. Then their profit ratio becomes 9:10:2. Then their profit ratio becomes 9:10:2. Then find their individual investments. Then find their individual investments. ఓకే, ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక్కోమని చెప్తాడు, రైట్. చూడమ్మా, మనకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ కదా. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్, రైట్. So can we write this as investment equals to profit by time? Yes. So investment కనుక్కోవాలి కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాము, ప్రాఫిట్ బై టైం, రైట్. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా కనుక్కుంటాం చూడమ్మా, I1:I2:I3 ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఎంత 9 బై ఇక్కడ టైం ఎంత 3 ఈజ్ టు 10/2 ఈజ్ టు ఎంతమ్మా 2/1, అంతే కదా. సో దిస్ ఈజ్ 3 హియర్, దిస్ ఈజ్ 5 హియర్, సో దిస్ ఈజ్ 2 హియర్. సో దట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంతమ్మా 3:5:2. వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ రేషియో హియర్, 3:5:2. ఓకే, సో దీస్ ఆర్ ద examples for finding the ratios, right. So let's go into the questions now. మన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇదే మెథడ్ని మన క్వశ్చన్స్లో అప్లికేబుల్ చేస్తే ఆన్సర్ వస్తుందో చూద్దాం. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్ నౌ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3 partners shared a profit in the ratio 5:7:8. They shared a profit in the ratio 5:7:8. They had partnered for 14 months, 8 months, 7 months respectively. What was the ratio of their investments? ఇక్కడ ఏమంటున్నాడమ్మా, 3 partners ఉన్నారంట. సో అందులో వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఎలా ఉందట అంటే 5:7:8 ఉందట. అయితే అందులో ఫస్ట్ పార్ట్నర్ అంట 14 మంత్స్కి పెట్టాడంట, సెకండ్ పార్ట్నరు 8 మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు, థర్డ్ పార్ట్నరు 7 మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాడు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రేషియోస్ కనుక్కోమంటున్నాడు. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రేషియోస్ కనుక్కోవాలి మనం.
రైట్. సో యాజ్ వి నో దట్ మనకు తెలుసు కదమ్మా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. Investment into time equals to profit. So let's write investment 1, investment 2, investment 3 into T1 is to T2 is to T3 by, so by means equals to, okay, equals to profit is profit 1 is to profit 2 is to profit 3. Okay na? So మనకి ప్రాఫిట్ రేషియోస్ ఇచ్చాడు, ఆల్రెడీ ప్రాఫిట్ రేషియోస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మా ప్రాఫిట్ రేషియో? ఓకే, సో 5:7:8 ఇచ్చాడు. ప్రాఫిట్ రేషియో 5:7:8 ఇచ్చాడు. చూడండి, ప్రాఫిట్ 5:7:8 అండ్ మంత్స్ ఇచ్చాడు. మంత్స్ 14:8:7. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? ఇన్వెస్ట్మెంట్ కదా, రైట్. చూడండి మా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ కదా, రైట్. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై టైమ్. లెట్స్ టేక్ ప్రాఫిట్ బై టైమ్. సో I1 is to I2 is to I3 equals to, so profit how much? 5/14 is to 7/8 is to 8/7, right. So what is the LCM of this? 14,7 LCM is 14,7 LCM is 14 and 14,8 LCM ఎంతమ్మా? 14కి 8కి LCM చూడండి, 14,8 LCM 7 2s 4 2s, రైట్. ఎంత వస్తుంది? 56, రైట్. 56 LCM అంటే 5 into 14 into 56 is to 7/8 into 56 is to 8/7 into 56. ఓకే, ఎంత? 56, రైట్. ఎంత వస్తుందమ్మా? 56 వస్తుంది. అంటే చూడండి, 14 4s 56, 8 7s 56, 7 8s. సో దీన్ని ఎలా రాయొచ్చమ్మా మనం? 20:49:64. 20:49:64, right. So what is the answer? 20:49:64, ఆప్షన్ బి. ఎంతమ్మా? ఆప్షన్ బి. ఈ విధంగా జాగ్రత్తగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లెట్స్ సీ ద క్వశ్చన్. A and B started a partnership business investing some amount in the ratio 3:5. C joined then after 6 months. After 6 months. టోటల్ ఎంతమ్మా? 1 year. అంటే ఆఫ్టర్ 6 months అంటే ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేసినట్టు? 6 months ఇన్వెస్ట్ చేసినట్టు. విత్ అన్ అమౌంట్ ఈక్వల్ టు ద బి. అంటే బి మరియు సి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? ఈక్వల్ అంట. అంటే సి ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు ఇక్కడ? 5. బి 5 ఉంది, ఏ 3 ఉంది కాబట్టి. నెక్స్ట్, ఇన్ వాట్ ప్రపోర్షన్ షుడ్ బి ద ప్రాఫిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద 1 year బి డిస్ట్రిబ్యూటెడ్ ఎమాంగ్ ఏ కామా బి కామా సి అన్నాడు. ఓకే, సో ఏబిసి అంట ముగ్గురు ఒక ఇన్వెస్ట్మెంట్లో పాల్గొన్నారంటమ్మా. ఏ మరియు బి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఎంత ఉందట? అంటే 3:5 ఉందట, రైట్. 6 నెలల తర్వాత సి జాయిన్ అయ్యిందట. ఎవరికి ఈక్వల్గా పెట్టాడు ఇన్వెస్ట్మెంటు? బికి ఈక్వల్గా పెట్టాడు. అంటే 6 నెలల తర్వాత జాయిన్ అయిందంటే 1 yearకి 12 months అంటే 6 నెలల తర్వాత జాయిన్ అయ్యిందంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి? 12 - 6 is 6. ఎవరికి ఈక్వల్గా పెట్టాడు? బి కంటే. బి ఎంత? 5 parts పెట్టాడు. సి కూడా అంతే 5 parts పెడతాడు. ఓకేనా? సో మనం ఏం కనుక్కోమంటున్నాడు ఇక్కడ? ఏం కనుక్కోమంటున్నాడు మా? ప్రాఫిట్ రేషియో కనుక్కోమని చెప్తున్నాడు, రైట్. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ రేషియో. సో యాజ్ వీ నో దట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్, రైట్. ఓకే, యాజ్ వీ నో దట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. చూడండి మా, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఎంత? 3:, బి ఎంత? 5. సి కూడా ఎంత? ఈక్వల్స్ టు బి పెట్టాడు, అంతే కదా. సో ఏ ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు? 12 months. నెక్స్ట్ బి ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు? 12 months. సి మాత్రము 6 months ఇన్వెస్ట్ చేశాడంట. అయితే వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఇదేమో ఇన్వెస్ట్మెంట్ రేషియో అమ్మ, ఇదేమో టైం రేషియో. సో ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్ కదా. సో ప్రాఫిట్ రేషియో చూద్దాం, చూడండి. ఎనీ క్యాన్సలేషన్ ఈజ్ పాసిబుల్, లెట్స్ క్యాన్సల్. 6 1s 6 2s
6 2s. So that means 6 is to 10 is to 5. Their profit are in the ratio 6 is to 10 is to 5. Okay, so what is the answer? Option C. Let's go to the next question. Next question చూడండి. Aman started a business investing 70,000. Rocky joined him after 6 months with an amount of 1,05,000 and Sagar joined them with rupees 1.4 lakh after another 6 months. The amount of profit earned should be distributed in the ratio among Aman, Rocky and Sagar respectively the 3 years after Aman started the business. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, అమను, రాకీ, సాగర్ ముగ్గురు బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యారట. అయితే అమన్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే 70,000, రాకీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే 1,05,000, సాగర్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే 1,40,000. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడుందమ్మా అంటే అమన్ అంట మూడు సంవత్సరాలు చేస్తున్నాడు, అంటే ఎంత 36 months. 3 into 12 ఎంత 36 months. సో అమన్ ఏమో 36 months ఇన్వెస్ట్ చేస్తున్నాడట, రాకీ ఏమో 6 months తర్వాత వస్తున్నాడంటే ఎంతమ్మా, 6 months తర్వాత వస్తున్నాడంటే 36 - 6 ఎంత 30 months. రాకీ ఎంత 30 months ఇన్వెస్ట్ చేస్తున్నాడట. నెక్స్ట్ సాగర్ కూడా ఇన్వెస్ట్ చేశారట 1,40,000 ఆఫ్టర్ అనదర్ 6 months. ఆఫ్టర్ అనదర్ 6 months అంటే చూడండి, ఈ 30 monthsకి మళ్ళీ మైనస్ చేయాలి, ఎంత 24 months. అంటే సాగర్ ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, 24 months ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అలా చేసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళ ప్రాఫిట్ రేషియో కనుక్కోమని చెప్తున్నాడు. రైట్, సో ప్రాఫిట్ రేషియో కనుక్కుందాం చూడండి. సో ఫస్ట్ చూడండి మా, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ఎంతమ్మా, ప్రాఫిట్ కదా. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్. సో ఆ ఈక్వేషన్తో చేద్దాం చూడండి. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారమ్మా, అమన్, రాకీ, సాగర్ ఎంత పెట్టారు చూడండి. అమన్ ఎంత పెట్టాడు, 70,000 పెట్టాడు. రాకీ ఎంత పెట్టాడమ్మా, 1,05,000 పెట్టాడు. నెక్స్ట్ సాగర్ ఎంత పెట్టాడు, 1,40,000 పెట్టాడు. రైట్, సో అమన్ ఎన్ని మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడమ్మా, అమన్ ఇన్వెస్టెడ్ ఫర్ 36 months. అలాగే రాకీ ఎంత ఎన్ని మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు, 6 months తర్వాత అంటే 30 months. అనదర్ 6 months తర్వాత సాగర్ ఇన్వెస్ట్ చేశాడంటే 24 months కదా. సో ఇంటూ హియర్. సో లెట్స్ క్యాన్సల్. ఇదేంటమ్మా, టైము. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్, అంతే కదా. రైట్, సో ఈ ప్రాఫిట్ రేషియో అనుకోవాలి మనం. చూడండి, క్యాన్సల్ చేయండి, ఏమొస్తుంది, 6 6 6 5 6 4. ఓకే, సో 3 zeros 3 zeros 3 zeros క్యాన్సల్. ఏమొస్తుందమ్మా, 35 2s 70, 35 3s 105, 35 4s. రైట్, సో ఎనీ క్యాన్సలేషన్ పాసిబుల్, లెట్స్ క్యాన్సల్ దెమ్. క్యాన్సలేషన్ ఉందా ఏమన్నా చూడండి, ఏం క్యాన్సలేషన్ అవ్వట్లేదు కదా. అప్పుడు ఏమొస్తుంది, 12 is to 15 is to 16, 12 is to 15 is to 16. రైట్, ఆ ప్రాఫిట్ రేషియో ఎంత ఉంది వాళ్ళది, అమన్ది, రాకీది అండ్ సాగర్ది 12 is to 15 is to 16 రేషియోలో ఉంది. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్, ఆప్షన్ బి. రైట్, సో ఈ విధంగా మనకు రేషియోస్ కనుక్కోమని చెప్తాడు. ఐదర్ మనం ఏం కనుక్కోమంటాడు, ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక్కోమంటాడు, లేకపోతే ప్రాఫిట్ రేషియో కనుక్కోమంటాడు, లేకపోతే టైం రేషియో కనుక్కోమంటాడు. సో ఈ మూడిట్లలో ఏది కనుక్కోమన్నా వాట్ విల్ టేక్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్. విల్ టేక్ దిస్ equation and we solve the questions, right? So based on this equation.